హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పొలం దగ్గర నాటు వేయించాము. సో ఏ విధంగా వేయించామనేసి మా సార్ మొత్తం రికార్డు చేశాడు. సో వీడియో అనేసి యాక్చువల్గా ఇది నాకు ప్లానింగ్ లేకుండే మా సారే తీశాడనమాట వీడియోస్. సో నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఏంటి ప్రాసెస్ ఏంటి అనేసి స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. ఒక 1 వీక్ ముందే మేము పొలాన్ని మంచిగా దున్ని పెట్టుకుంటాము, ఎందుకంటే గడ్డి అనేది మురుగుతుంది. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటంటే నాటు ఎలా వేస్తారనే ఇన్ఫర్మేషన్ మాత్రమే దీంట్లో ఉంటుందండి, ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను నేను. సో ఫస్ట్ నాగళ్ళతో దున్నుకున్న తర్వాత ఇలా గొర్రె అనేది వేపిస్తారు. దీన్ని గొర్రె అంటారు మా సైడ్ అయితే, ఎందుకంటే ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది భూమి అనేది. సో వాటర్ అనేది మనకు మంచిగా ఆగడానికి ఒక లేవల్ చేస్తారు పొలాన్ని, ఓకేనా? సో ఇవన్నీ మంచిగా మార్నింగ్గా వచ్చేసి దున్నేసి వెళ్తారు మాకు ట్రాక్టర్ అన్నయ్య. అండ్ ఆయన వెళ్ళిన తర్వాత కూలర్లు వచ్చే ముందే ఇలా నార అనేది పరుచుకుంటారు, ఎందుకంటే మేము ఒకటే రోజు అయిపోయే విధంగా పిలుస్తాము. మ్యాక్సిమం ఒక రోజేమో నార పీకిపిస్తాము అండ్ ఇంకొక రోజు నాటేపిస్తాము. మ్యాక్సిమం ఒక 25 మెంబర్స్ని అలా ఒకటే రోజు పిలిచేస్తాం మేము. సో మాకు ఆ రోజు 5 వరకు, ఈవినింగ్ 5 వరకు అయిపోయేలాగా చూసుకుంటాం, ఎందుకంటే మా సార్కు డ్యూటీ ఉంటుంది, మళ్ళీ ఇటు ఇది చూసుకోవడం కుదరదు లీవ్స్ అనేది. అందుకే ఒకటే రోజులో అయ్యేలాగా చూసుకుంటాం మ్యాక్సిమము. సో ఇలా మార్నింగ్ వచ్చేసి మా సార్ అయితే ఇవన్నీ పరిచేశాడు ఆల్రెడీ. కూలీలు వచ్చేసి 10కి అలా వచ్చారు. కానీ ఈరోజు ఏమైందంటే మాకు ఎప్పుడైనా వేరే ఊరు వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక 18 మెంబర్స్ అలా, మా వాళ్ళు ఒక 10 మెంబర్స్ అలా మాకు సరిపోయేవాళ్ళు. 15 మెంబర్స్ వేరే ఊరిలో వస్తామని చెప్పేసి టైంకి రామని చెప్పారు. రాకపోవడంతో ఇక మా వాళ్ళతోనే వేయించాము. ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్తో అలా వేయించాము. ఈసారి అయితే 2 డేస్ వరకు వేసాము. ఒకరోజు నారు తీపిచ్చాము అండ్ 2 డేస్ నాటు వేయించాము. ఎప్పుడైనా ఒకరోజు తీపిచ్చి ఇంకొక రోజు వేసే వాళ్ళము. 2 డేస్లో కంప్లీట్ అయ్యేది మాకు ఎప్పుడు కానీ ఈసారి అయితే 3 డేస్ వేసాం నాటు, ఎందుకంటే కూలీలు దొరకలేదు. సో అందరు కూడా వేస్తున్నారు కాబట్టి దొరకట్లేరు. మాకు వచ్చేసి మేము వేరే ఊరిని తెప్పించుకుంటాం కాబట్టి మాకు ఈజీగానే దొరుకుతారు. బట్ ఇక వాళ్ళకు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. అందుకనేసి ఇక 2 డేస్ మా వాళ్ళతోనే వేయించాము మేము. ఇలా మంచిగానైతే నారేసిన తర్వాత ఇక ఒక్కొక్కరు మంచిగా లైన్లు పట్టుకుంటూ 2 అడుగులకి ఒక మునుములాగా వాళ్ళు పెట్టుకొని వేసుకుంటారు. మా చిన్నోడు కూడా నారేస్తుండు చూడండి, వాని వీడియో కూడా యాడ్ చేశాడు మా సారు. చాలా మంచిగా వేస్తుండు. వీనికి దాదాపు ఒక 4 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు 4 ఇయర్స్ రన్నింగ్ అంతే. చాలా అంటే చాలా మంచిగా వేస్తుండు. నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ చూడడము. అంత బాగా వేస్తుండు పొలంలో మంచిగా నడుచుకుంటూ. ఎంతైనా విలేజ్లో పెరిగిన పిల్లలకి సిటీలో పెరిగిన పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు కొద్దిగా ఏంటంటే అన్నిటికీ వాతావరణంకి కానీ మన పరిస్థితులకు మంచిగా అనుకూలంగా అలవాటు అయిపోతారు పిల్లలు. మా సార్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికీ దున్ని పెట్టిన వాటికి అన్నిటికీ వేసాడు. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే మంచి మడి అయితే కంప్లీట్ చేశారు. లంచ్ ఓకేనా. సో మధ్యాహ్నం అందరూ ఒకదే దగ్గర కూర్చొని మంచిగా ఇలా అన్నం తింటారు. సో నేనైతే బాక్స్కి వచ్చేసి పప్పుచారు అండ్ రైస్ కూడా చాలా పంపించా. ఎప్పుడు కానీ వంకాయ ఆలు అండ్ పప్పుచారు అలా పంపించేదాన్ని, బట్ ఈసారి ఒకటే పంపించా పప్పుచారు. కుదరలేదు, నాకు కూడా హెల్త్ బాగోలేకుండే. సో నేను దాని గురించి కూడా ఒక షార్ట్ పెట్టాను ఆ రోజు వాళ్ళని కూలీలను పంపించిన తర్వాత. ఈ ఒక్క మడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లోకి అయితే వచ్చేసారు. దీన్ని కూడా మొత్తం కంప్లీట్గా ఆల్రెడీ నార అనేది పరిచారు. ఒక లాస్ట్లో కొద్దిగా అలా మిగిలిపోయింది, ఎందుకంటే నార అయిపోయిందంట. సో దీంట్లో కూడా ఒక మునుము వేసేసి వాళ్ళు తిన్నారన్నమాట. మళ్ళీ తర్వాత వచ్చేసి అయితే దీంట్లో వేస్తే స్టార్ట్ చేశారు. దీంట్లో క్లియర్గా ఉంది మా చిన్నమ్మ పెద్ద బాబుది వీడియో. చాలా అంటే చాలా యాక్టివ్గా నడుస్తున్నాడు వీడైతే. నేనైతే ఫస్ట్ టైం చూడడం వీడిని ఇంత మంచిగా నారేయడం. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వేసేస్తాడు వీడిగా. నారు వాళ్ళ డాడీ అయితే చాలా అంటే చాలా ఇదవుతున్నాడు, మంచిగా వేసిండు నారు అనేసి. నేను కూడా వీడియో చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అసలు వీడిది ఎంతైనా మన పిల్లలు మన ముందు ఎదిగితే అదొక హ్యాపీనెస్ అంతే. అండ్ పిల్లలకు కూడా అన్ని పనులు నేర్పించాలి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా మన కష్టం చూసే పెరగాలి కాబట్టి వాళ్ళకి అన్ని పనులు కూడా తప్పకుండా నేర్పించాలి. చిన్నప్పటి నుండే మనం చేస్తున్న పనులలో చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. మేమైతే అతి గారాబంగానైతే అస్సలు పెంచాం పిల్లల్ని.
నేను చేస్తున్న పనులలో వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేయమని చెప్తూ ఉంటాము. సో ఇలా మళ్ళీ కంటిన్యూగా వేసేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్లీ ఈ నాట్లో విలేజ్ సైడ్ ఏంటంటే సాంగ్స్ పాడుతూ ఉంటారు, మంచిగా పాటలు పాడుకుంటూ మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా వేస్తూ ఉంటారు నాట్లు. ఇక్కడ నుంచి మొత్తం ఏంటంటే టోటల్గా అయింది అయిన వ్యూ ఒకటి ఇది. మొత్తం నాటు కంప్లీట్ అయింది ఆ రోజు మందం అంతే. ఆ రోజు అయితే సగం అయిపోయింది మాది, ఇంకా సగం నెక్స్ట్ డే వేసాము. సో ఆ షార్ట్ కూడా నేను పెడతా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.